హాయ్ గైస్, ఈ రోజు మనం చూడబోయే సినిమా 2024లో అంటే లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు స్లీపింగ్ డాగ్స్. ఇది ఒక హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు చాలా కొత్తగా ఉంటుంటాయి. వన్ లైనర్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ 10 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో అతని మెమరీ పోయింది. ఇతని పేరే గుర్తుకు లేదంటే ఆలోచించండి. అలాంటి అతని దగ్గరికి రీసెంట్ గా ఒక వ్యక్తి వచ్చింది. 10 సంవత్సరాల క్రితం మీరు ఒక హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇతడే హంతకుడని ఒకరిని లోపలేశారు. వాస్తవంగా అతడు కిల్లర్ కాదండి. అసలైన కిల్లర్ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు నిజమైన కిల్లర్ ను కనిపెట్టండి అని మళ్ళీ హీరోకు ఒక పని ఇచ్చారు. హీరో దానికి ఒప్పుకున్నాడు. 10 సంవత్సరాల క్రితం హీరో ఆ కేసును విచారించాడు. కానీ ఇప్పుడు అంతా మర్చిపోయాడు కదా. అందువల్ల అదే కేసును మళ్ళీ ఫ్రెష్ గా విచారిస్తున్నాడు. ఇలా విచారిస్తున్న క్రమంలో ఎలాంటి మిస్టరీస్ బయటకు వచ్చాయి, ఇంతకీ నిజమైన హంతకుణ్ణి పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోని చూపించారు. అతడు ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఇతనికి జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల పాత విషయాలన్నీ మర్చిపోయాడు. అప్పుడప్పుడు ఏదో ఒక మెమరీ హీరో కన్నుకు ఫ్లాష్ లాగా వచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక లేడీ వచ్చి హీరోను కలిసింది. ఆమె ఒక లాయర్. హీరోను ఒక బార్ కు రమ్మని చెప్పి ఆమె కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఏ కేసు గురించి అయితే మాట్లాడడానికి వచ్చిందో ఆ కేసును 10 సంవత్సరాల క్రితం హీరోతో పాటు అతని ఫ్రెండ్ కూడా విచారించారు. ఎన్నో సంవత్సరాలుగా హీరోతో కలిసి పనిచేసిన పార్ట్నర్ కూడా హీరోకు గుర్తులేడు. ఆ కేసులో హంతకుడని మీరు లోపలేసిన వ్యక్తి పేరు ఐసెక్ సామువెల్. అతనికి కోర్టు మరణశిక్ష వేసింది. ఇంకో నెలలో అతనికి శిక్ష అమలు చేయబోతున్నారు. ఇంకో నెలలో చావబోయే ఐసెక్ దగ్గరికి వెళ్లి మేము విచారించాం. అతడేం చెప్పాడంటే, ఆ హత్య నేను చేయలేదని చెప్తున్నాడు. ఆ టైంలో ఆ కేసును విచారించిన ఇద్దరితో నేను మాట్లాడాలని చెప్పాడు. అందువల్లే మీ పార్ట్నర్ కు కాల్ చేశాను. కానీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, కొంచెం జైల్లో ఉన్న అతని దగ్గరికి వెళ్లి మాట్లాడితే బాగుంటుంది అని ఆ లేడీ చెప్పింది. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. పాత కేసుకు సంబంధించి చాలా ఫైల్స్ ఇంట్లో ఉన్నాయి. వాటిని తీసి విచారించాడు. ఈ కేసులో వీడర్ అనే ఒక ప్రొఫెసర్ ను అతని ఇంట్లోనే ఎవరో చంపేశారు. క్రైమ్ సీన్ లో మర్డర్ వెపన్ దొరకనే లేదు. క్రైమ్ సీన్ లో ఐసెక్ సామువెల్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉండడం వల్ల ఒకవేళ అతడు హంతకుడై ఉంటాడేమోనని సందేహంతో పోలీసులు అతన్ని పిలిచి విచారించారు. ఆ విచారణలో నేనే హత్య చేశానని ఐసెక్ కూడా చెప్పాడు. కానీ అలాంటి వాడు ఇప్పుడు ఎందుకు నేను హత్య చేయలేదని చెప్తున్నాడో తెలియట్లేదు. మరుసటి రోజే జైల్లో ఐసెక్ ను మీట్ అవ్వడానికి హీరో వెళ్ళాడు. ఇదిగో చూడు, మేము నిన్ను పిలిచి విచారించినప్పుడు ఆ హత్య నేనే చేశానని ఒప్పుకున్నావు. కానీ నేను ఇప్పుడు హత్య చేయలేదని కొత్తగా కథ చెప్తున్నావేంటి అని హీరో అంటున్నాడు. కొంచెం బాగా ఆలోచించండి. విచారణ జరిగేటప్పుడు ఆ రూమ్ లో మీరు ఒక పక్కగా కూర్చున్నారు. మీ పార్ట్నర్ అయితే నేనే హత్య చేసినట్లు అతడు నిర్ణయించుకున్నాడు. మర్డర్ సీన్ లో ఉన్న ఫోటోస్ అన్ని చూపించి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ టైంలో ప్రెషర్ తట్టుకోలేక నేనే హత్య చేశానని ఒప్పుకున్నాను. కానీ ప్రమాణ పూర్వకంగా చెప్తున్నానండి, ఆ హత్య నేను చేయలేదు అని అంటున్నాడు. ఇంతకీ నన్ను ఎందుకు పట్టుకున్నారు? వీడని ఇంట్లో చాలా చోట్ల ఫింగర్ ప్రింట్స్ నావి ఉన్నాయని పట్టుకున్నారు. మీరు చెప్పినట్లు నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజు రాత్రి నేను వీడిని ఇంటికి వెళ్ళాను. దానికి కారణం ఏంటంటే, 1 సంవత్సరం క్రితం నేను వీడరి ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు అతడు నన్ను చూసి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 1 సంవత్సరంగా పోలీసులు కేసులు అని నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ప్లీజ్ ఎలాగైనా చేసి ఆ కేసు నుంచి నన్ను బయటపడేయండి అని బతిమిలాడడం కోసమే ఆ రోజు అతని ఇంటికి వెళ్ళాను. నేను అతని ఇంటికి వెళ్ళిన క్రమంలో కరెక్ట్ గా కేర్ టేకర్ ఆ ఇంట్లో పని ముగించుకుని వెళ్ళబోతున్నాడు. ఆ తర్వాతే నేను ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నేను ఇంట్లోకి వెళ్ళిన కొంచెం సేపట్లోనే ఎవరో వచ్చారు. కానీ ఏమైందో ఏమో కానీ వీడర్ ను బాగా కొట్టారు. అది చూసి నాకు చాలా భయం వేసింది. వచ్చిన వారి ముఖం కూడా చూడలేదు. ఏదో సమస్య ఉండి ఉంటుంది అని మరుక్షణమే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. అక్కడ జరిగింది ఇదే. కానీ వీడర్ ను నేను చంపలేదు అని చెప్తున్నాడు. అప్పుడు హీరో ఒక రకంగా చూస్తుంటే, ఇదిగో చూడండి, నేను చెప్పేది ఏది మీరు నమ్మలేదు అంతే కదా. కావాలంటే ఒకటి చేయండి. కొన్నాళ్ల క్రితం రిచర్డ్ ఫిన్ అనే ఒక నవలిస్ట్ నన్ను వచ్చి కలిశాడు. వీడర్ హత్యకు సంబంధించి బుక్ రాస్తున్నట్లు చెప్పాడు. మీరు వెళ్లి అతన్ని అడగండి, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది నిజమా అబద్ధమని అన్నాడు. ఇప్పుడు వీడన్ కేసు తీసి హీరో చూస్తున్నాడు. అప్పుడే హీరోకు తెలుస్తోంది, ఈ రిచర్డ్ ఫిన్ అనే అతడు కొత్త క్యారెక్టర్ కాదు, ఈ కేసులో సంబంధం ఉందని తెలిసింది. వీడర్ హత్యలో
రిచర్డ్ ను కూడా తీసుకొచ్చి విచారించారు. అతన్ని విచారించినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని అదంతా కూడా రికార్డ్ చేశారు. ఆ డాక్యుమెంట్ లో కింద చూస్తే హీరో యొక్క పార్ట్నర్ సైన్ చేశాడు. మరుసటి రోజే పార్ట్నర్ ను వెతుక్కుంటూ హీరో వెళ్ళాడు. వాస్తవంగా పార్ట్నర్ ను చూసిన తర్వాత ఇతడే నా పార్ట్నర్ అనేది హీరోకు గుర్తే రాలేదు. కానీ పార్ట్నర్ హీరోను చూసి రారా చూసి చాలా రోజులైంది అని ఇంట్లోకి ఆహ్వానించాడు. కొంచెం సేపు వీళ్ళిద్దరూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అప్పుడు కథ ఏంటి అని అడిగాడు. అప్పుడు ఒక లేడీ వచ్చి ఇతన్ని కలిసింది. ఆ తర్వాత ఇతడు వెళ్లి ఐసెక్ ను కలిసింది. అతడు హత్య చేయలేదని చెప్పింది. ఈ విషయాలన్నీ ఫ్రెండ్ కు చెప్పాడు. అతడు చెప్పేది చూస్తుంటే అతడు హత్య చేయనట్లే తెలుస్తుందిరా అని హీరో అంటున్నాడు. మధ్యలో రిచర్డ్ అనే పేరు కూడా చెప్పాడు. వీడర్ హత్య జరిగినప్పుడు మనం ఆ ఇంటికి వెళ్లి మొత్తం చెక్ చేశాం. ఆ ఇంట్లో రిచర్డ్ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి కదా. ఆ రోజు అతన్ని పిలిచి విచారిస్తే హత్య జరిగిన రోజు నేను ఆ ఇంట్లో లేనని చెప్పాడు. ఇంకో ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత అసలు అతడు చెప్పింది నిజమా కాదా అనేది మనం విచారించలేదు. అలాగైతే ఏదో ఒక చోట మనం తప్పు చేసినట్లున్నాం అని హీరో అంటున్నాడు. మనం చేసిన తప్పును మనమే సరిచేయాలంటే నేరుగా వెళ్లి రిచర్డ్ ను విచారించాలి అంటుంటాడు. ఇంతకు ముందు విచారించినప్పుడు దొరకని క్లూ ఏదైనా దొరుకుతుందేమో అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయడానికి మొదట్లో ఆ ఫ్రెండ్ అస్సలు ఒప్పుకోలేదు. రేయ్ మరణ శిక్షణ ప్రతి వాడు కూడా తను తప్పు చేయలేదనే చెప్తాడు. అలాగే ఐసెక్ కూడా నీతో హత్య చేయలేదని చెప్తున్నాడు. ఈ కేసును విచారించడానికి ఇదొక కారణమారా అంటున్నాడు. నీకు అస్సలే ఒంట్లో బాగాలేదు, ఈ టైంలో ఈ విచారణ అవసరమా అంటుంటాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఐసెక్ చెప్పినందువల్ల నేను ఈ కేసును విచారించడం లేదు. నా డాక్టర్ కూడా నాతో కొన్ని విషయాలు చెప్పారు. నా మైండ్ ను ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవాలని చెప్పారు. అందుకోసమే ఈ కేసును విచారించాలని అనుకున్నా అంటుంటాడు. నాకు కొంచెం హెల్ప్ చేయరా అని హీరో బతిమిలాడుతున్నాడు. సరే ఓకే అని అతడు అంటాడు. సీన్ కట్ చేస్తే హీరో తన భార్యతో దిగిన ఒక ఫోటోను తీసి చూస్తున్నాడు. ఆ ఫోటో ఫ్రేమ్ పగిలిపోవడం వల్ల ఇద్దరు ముఖాలు కూడా సరిగా కనిపించట్లేదు. ఫ్రేమ్ కున్న అద్దం పగిలితే దాన్ని తీయడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఒక అద్దం పీసు ఇతనికి గుచ్చుకుంది. ఇదే టైంలో ఫ్రెండ్ కాల్ చేశాడు. రేయ్ నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను గుర్తించాను, త్వరగా స్పాట్ కు రారా అని చెప్పాడు. హీరో అక్కడికి వెళ్లి చూస్తే అక్కడో ట్విస్ట్. హీరో వెతుకుతున్న రిచర్డ్ మార్చురీలో శవంగా పడి ఉన్నాడు. అతడు చనిపోయి 2-3 రోజులు అయింది. ఇతడు ఎలా చనిపోయారా అని అడిగితే అతడు డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చనిపోయినట్లు రిపోర్ట్ లో ఉంది. హీరో అతని శరీరాన్ని చెక్ చేసినప్పుడు చేతికి ఒకే ఒక చోట మాత్రమే నీడిల్ మార్క్ ఉంది. రిచర్డ్ కంటిన్యూగా డ్రగ్స్ తీసుకుని ఉంటే అతని శరీరంలో వివిధ చోట్ల ఆ నీడిల్ మార్క్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఒక చోట మాత్రమే నీడిల్ మార్క్ ఉంది. దీన్ని బట్టే ఇతని చావులో ఏదో మిస్టరీ ఉందనేది హీరోకి తెలిసింది. నెక్స్ట్ రిచర్డ్ ను పాతి పెట్టే చోటుకు వెళ్లి రిచర్డ్ అన్నను కలిశాడు హీరో. అతడు చెప్పేదాన్ని బట్టి చూస్తే రిచర్డ్ కు అసలు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటే లేదని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాడు. కొన్నాళ్ల క్రితం మీ తమ్ముడు జైల్లో ఉన్న ఒక ఖైదీని కలిశాడు. వీడన్ హత్యకు సంబంధించి ఒక బుక్ రాస్తున్నట్లు చెప్పాడు. ఆ బుక్ గురించి మీకేమైనా తెలుసా అని హీరో అడిగాడు. అప్పుడు ఆ బుక్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను రిచర్డ్ వాళ్ళ అన్న హీరోకి ఇచ్చాడు. ఇంటికి వెళ్లిన హీరో ఆ బుక్ ను తీసుకుని మొత్తం చదువుతున్నాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ 10 సంవత్సరాల క్రితంది. రిచర్డ్ కు అప్పటి నుంచే ఒక నావలిస్ట్ కావాలనేది ఆశ. రిచర్డ్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ లారా అనే లేడీని చూశాడు. హత్య చేయబడ్డాడు కదా వీడన్ అనే ప్రొఫెసర్. అతడప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అతడు వర్క్ చేసే కాలేజీలో అతనికి అసిస్టెంట్ గా ఉండేది లారా. వీళ్ళిద్దరు కలిసి మనుషుల యొక్క బ్రెయిన్ కు సంబంధించి ఒక థీసిస్ కనిపెడుతున్నారు. పార్టీలో రిచర్డ్ లారా ఇద్దరు చూసుకున్నారు, ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు లివింగ్ టుగెదర్ లో జీవిస్తున్నారు. ఈ టైంలో రిచర్డ్ తన నావెల్ ను 30వ వంతు పూర్తి చేశాడు. అది లారాకు చూపించాడు. అది చదివింది. ఇది గాని పబ్లిష్ అయిందనుకో నీ పేరు ప్రఖ్యాతులు ఎక్కడికో వెళ్తాయి అని అంటోంది. అదే టైంలో రిచర్డ్ కు వాళ్ళ అమ్మ కాల్ చేసింది. హార్ట్ అటాక్ లో మీ నాన్న చనిపోయారా అని చెప్పింది. వేరే ఊళ్ళో ఉండి చదువుకుంటున్న రిచర్డ్ కు డబ్బు పంపించేది వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత డబ్బు వచ్చే మార్గం లేదు. ఇక్కడ చదువుకోవడానికి అతనికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఇతనికి హెల్ప్ చేయాలని లారా ఏం చేసిందంటే అతన్ని వీడన్ ఆఫీస్ కు తీసుకెళ్లింది. రిచర్డ్ కు వీడన్ అంటే అస్సలు నచ్చలేదు. వీడన్ లారా కలిసి ఒక థీసిస్ రెడీ చేస్తున్నట్లు మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు చేసే థీసిస్ ఏంటంటే మనిషి యొక్క బ్రెయిన్ లో వాళ్ళు మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేని కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, వాటిని మెడిసిన్ ద్వారా మర్చిపోయేలా చేయాలనేదే వీళ్ళ థీసిస్. దీని గురించి మొత్తం వివరాలు రిచర్డ్ కు చెప్పిన వీడన్ నేను నీకు ఒక డెమో చూపించాలా అంటాడు. రిచర్డే మర్చిపోయినా అతని గుండె లోతుల్లోని ఒక విషయాన్ని గుర్తు చేసి అతన్ని బాధపడేలా చేశాడు. యాక్చువల్ గా రిచర్డ్ కు హెల్ప్ చేయడం కోసమే లారా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది.
అప్పుడు వీడర్ రిచర్డ్ ను తన లైబ్రరీకి తీసుకెళ్లాడు. ఇదిగో చూడు, ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కరెక్ట్ గా శుభ్రం చేయడమే నీ పని. దానికి వారంలో నీకు $500 ఇస్తానని చెప్పాడు. ఇలా చెప్పి పనిలో కుదుర్చుకున్నాడు. కొన్నాళ్ల పాటు రిచర్డ్ ఈ లైబ్రరీలోనే ఉండేవాడు. అప్పుడు ఈ ఇంట్లో కేర్ టేకర్ గా ఒక అతడు పనిచేసేవాడు. వీడన్ ఇంట్లో 3 బేస్బాల్ బ్యాట్స్ ఉంటాయి. ఆ 3 బ్యాట్లలో కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ సైన్ చేశారు. అందువల్ల వీడర్ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. కేర్ టేకర్ ఆ 3 బ్యాట్లను తుడుస్తున్న క్రమంలో అక్కడికి రిచర్డ్ వచ్చాడు. కేర్ టేకర్ తో మాట్లాడుతూ కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వీడన్, ఇతని లవ్వర్ అయిన లారా పక్కనే కూర్చుని పడి నవ్వుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే ఇతనికి ఒకలాగా అనిపించింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకో రోజు రిచర్డ్ లైబ్రరీలో పనిచేసేటప్పుడు అతనికి ఒక స్క్రిప్ట్ దొరికింది. వీడన్ ఒక థీసిస్ చేస్తున్నాడు కదా, దానికి సంబంధించిన స్క్రిప్టే అది. ఆ స్క్రిప్ట్ లో టైటింగ్ కింద వీడన్ అనే పేరు మాత్రమే టైపింగ్ చేయబడి ఉంది. దాని కింద లారా అనే పేరును ఎవరో పెన్ తో రాశారు. ఇది రిచర్డ్ చూస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన వీడర్ అతని దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ తీసుకున్నాడు. రాయ తిందామని తీసుకెళ్లాడు. మొదట వేర్వేరు విషయాల గురించి మాట్లాడిన వీడన్ చివరగా, నువ్వు లారా ప్రేమించుకుంటున్నట్లు నేను విన్నాను. నేను విన్నది అబద్ధమై ఉండాలని కోరుకో. నీకు లారాకు అలా ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు. నా మాట మీరి ఇంకా ఏదైనా ఉందని అనుకో. ఈ రోజు రాత్రి నేను వేరే విషయంగా ఒక టౌన్ కు వెళ్తున్నాను. నేను పోయి వచ్చే లోపు మీ మధ్య ఏదున్నా కూడా అది కట్ అవ్వాలి. ఇలా రిచర్డ్ ను బెదిరించి వీడన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు రాత్రికి రాత్రే లారాతో ఎస్కేప్ కావాలని రిచర్డ్ అనుకుంటాడు. వాళ్ళు ఉండే చోటుకు వచ్చి చూస్తే ఇంట్లో లారా కనిపించలేదు. అదే రోజు రాత్రి వీడన్ యొక్క హత్య కూడా జరిగింది. ఆ టైంలో లారా ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఒక వారం రోజుల తర్వాత వీడన్ లారా కలిసి ఒక థీసిస్ చేశారు కదా, దానికి గవర్నమెంట్ సాయం చేస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన లారా, వీడన్ చనిపోతే ఏంటండి, ఆయన నేను కలిసే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కింద నా పేరు వేసుకుని నేను దాన్ని కంప్లీట్ చేస్తాను. అది పబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతోంది. అప్పుడు నువ్వు పబ్లిష్ చేయొద్దని వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారు. ఈ సంఘటన తర్వాత లారా ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవరికీ తెలియలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత రిచర్డ్ లారాను కలిశాడు. చాలా రోజుల తర్వాత నేను లారాను కలిశాను అని మాత్రమే ఆ బుక్ లో ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందులో లేదు. ఇప్పుడు రిచర్డ్ భార్య ఎవరు అని కనిపెట్టి ఆమె దగ్గరికి వెళ్లి ఇతడు విచారిస్తున్నాడు. అప్పుడు ఆమె ఏంటంటే ఎలిజబెత్ అనే కొత్త పేరును చెప్పింది. పెళ్లైన తర్వాత నేను రిచర్డ్ బాగానే ఉన్నామండి. రీసెంట్ గా అతడు ఎలిజబెత్ అనే ఒక అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుందని కూడా నేను చూడలేదు. ఫోన్ లో ఆ నెంబర్ మాత్రమే చూశాను. ఇన్నాళ్ళ మా వివాహ జీవితంలో అతడు ఇంత కోపంగా మాట్లాడింది నేను ఎప్పుడు చూడలేదు. ఒక రోజు రాత్రి నేను బెడ్ లో పడుకున్నప్పుడు ఇంటికి వచ్చిన రిచర్డ్ నేను నిద్రపోయానని అనుకుని అతడు ఎలిజబెత్ తో ఫోన్ లో మాట్లాడాడు. ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా నువ్వు చేసింది నేను బయటకు తీసుకువస్తా అన్నాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకే రిచర్డ్ చనిపోయాడు. అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటే లేదు. అలాంటప్పుడు డ్రగ్ ఓవర్ డోస్ అయి అతడిలా చనిపోతాడు అని అంటోంది. నాకేమనిపిస్తోందంటే ఆ ఎలిజబెత్ రిచర్డ్ ను చంపి ఉంటుందని అనిపిస్తోంది అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఇంటికి వెళ్లిన హీరో ఇంటర్నెట్ లో ఎలిజబెత్ అనే పేరుతో మొత్తం సెర్చ్ చేశాడు. ఎలిజబెత్ అనే పేరుతో ఏ అమ్మాయిలు అయితే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళ ఫోటోలు అన్ని వచ్చాయి. చాలా ఫోటోలు వచ్చాయి. అందులో ఒక ఫోటోలో ట్విస్ట్ పెట్టారు. ఈ ఎలిజబెత్ ఫోటోల మధ్యలో ఇంతకు ముందు లారా ఉంటుంది కదా, ఆమె ఫోటో ఒకటి ఉంది. ఏంట్రా ఇది అని ఆ ఫోటోను మొత్తం చెక్ చేస్తున్నాడు. చూస్తే మధ్యలో లారా అనే ఆమె ఎలిజబెత్ అని పేరు మార్చుకుంది. ఆమె డాక్టరేట్ తీసుకుని తనకంటూ ఒక బ్లాగ్ ను కూడా నడుపుతోంది. ఇన్నాళ్ళుగా లారా ఎక్కడికి వెళ్ళిందో కూడా హీరోకు తెలియలేదు. కానీ ఇప్పుడే ఆమె ఎలిజబెత్ లాగా పేరు మార్చుకుందన్న విషయం తెలియవచ్చింది. నెక్స్ట్ రిచర్డ్ రాసిన బుక్ తీసుకుని లారా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె హీరోని చూడగానే, రండి సార్, మీకు ఇంతకు ముందు యాక్సిడెంట్ అయినట్లు విన్నాను, ఇప్పుడు మీరు ఓకేనా అని అడుగుతోంది. ఆమె హీరోను చూసి తెలిసినట్లే మాట్లాడుతోందంటే ఏంటర్థం, వీళ్ళు ఆల్రెడీ కలిసినట్లే అర్థం కదా. ఆమె అలా అడుగుతుంటే హీరోకు ఒక మెమరీ గుర్తుకొస్తోంది. 10 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్లు హీరోకు గుర్తుకొస్తోంది. కానీ అది ఏ చోటు అనేది ఇతనికి క్లారిటీ లేదు. రిచర్డ్ రాసిన బుక్ లో వీడర్ చావుకు నీకు ఏదో సంబంధం ఉన్నదన్నట్లు రాశాడు. ఈ విషయం గురించి అతన్ని అడుగుదామని వెళ్తే అతడు 3 రోజుల కిందే చనిపోయాడు. ఈ విషయం గురించి హీరో చెప్పగానే రిచర్డ్ చనిపోవడం ఇప్పుడే తెలిసినట్లు లారా ముఖంలో ఒక రియాక్షన్ కనిపించింది. ఇదంతా గమనించిన హీరో అతడు తీసుకొచ్చిన బుక్ ను లారాకిచ్చాడు. ఇది మొత్తం చదువు, ఆ తర్వాత దీని గురించి ఏమనుకుంటున్నావో నువ్వు వచ్చి నన్ను కలిసి చెప్పు అని అన్నాడు. ఆ బుక్ ఆమెకిచ్చి
హీరో ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు కేర్ టేకర్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్లిన హీరో అతనికి తెలిసిన కొన్ని విషయాల గురించి విచారిస్తున్నాడు. మొదట్లో రోడ్డుపై ఊరికే తిరిగే ఈ కేర్ టేకర్ ను నా దగ్గరకు వచ్చి పనిచేయని వీడరే తీసుకెళ్లాడు. వీడర్ తో పాటు లారా అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె గురించి నీకేమైనా తెలుసా అని హీరో అడిగాడు. ఆమె గురించి నాకేమీ తెలియదండి. నేను ఎప్పుడు వీడర్ ను ఆమె గురించి అడిగినా కూడా ఆమె నా అసిస్టెంట్ అని చెప్పేవాడు. లాస్ట్ గా ఇతనికి తెలిసిన ఒక విషయం గురించి చెప్తున్నాడు. హత్య జరిగిన రోజు ఉదయం వీడర్, లారా, రిచర్డ్ ఈ ముగ్గురి మధ్య గొడవ జరిగింది. అదంతా కూడా బయట ఉండి ఇతడు చూశాడు. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇతనికి సరిగా అర్థం కాలేదు. కానీ ఆ వాగ్వాదం ద్వారా ఏం తెలిసిందంటే వీడన్, లారా తందాన తానా ఆడడం వల్ల కోపంతో రిచర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే ఇంతకీ ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని నేను రిచర్డ్ దగ్గరికి వెళ్లేసరికి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లారా కూడా టాక్సీ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కేర్ టేకర్ కూడా ఇంటి నుంచి బయలుదేరి ఒక బార్ కు వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళింది మీరు నమ్మలేదంటే, నేను వెళ్ళిన టైంలో బార్ లో డయానా అనే ఒక లేడీ ఉంది. మీరు ఆమెను కూడా వెళ్లి విచారించొచ్చు అని చెప్పాడు. అతని కారులోనే తీసుకొచ్చి హీరోను అతని ఇంటి ముందు ఆపాడు. హీరో వెళ్ళిన తర్వాత ఈ కేర్ టేకర్ ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు. వెంటనే ఎవరికో కాల్ చేసిన కేర్ టేకర్ నేనేనండి మాట్లాడుతున్నాను, హీరో ఇంట్లోకి వెళ్ళాడు అని హీరోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇంట్లోకి వెళ్లిన హీరో వీడన్ కేస్ ఫైల్స్ తీసి చూస్తున్నాడు. కొంచెం సేపటి క్రితం కేర్ టేకర్ చెప్పాడు కదా, నేను వెళ్లిన బార్ లో డయానా అనే ఒక అమ్మాయి పనిచేస్తోందని. వీడన్ హత్య జరిగిన రోజు డయానాను కూడా పిలిచి విచారించారు. కేర్ టేకర్ చెప్పినట్లుగానే హత్య జరిగిన టైంలో ఆ కేర్ టేకర్ బార్ లోనే ఉన్నాడని డయానా చెప్పింది. ఆ కేసు డాక్యుమెంట్స్ ను హీరో ఆల్రెడీ చాలా సార్లు చూశాడు. మళ్ళీ హీరో అదే డాక్యుమెంట్ ను చూసేటప్పుడు ఇప్పుడు సడన్ గా హీరోకు ఒక ట్విస్ట్ ఎదురైంది. అదేంటంటే వీడన్ యొక్క కేసులో ఇతడే హత్య చేసి ఉంటాడని సందేహంతో ఐసెక్ ను అరెస్ట్ చేశారు కదా, అతనితో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను ఎవరెవరినైతే వీళ్ళు విచారించారో వాళ్ళు చెప్పిన వాంగ్మూలాలను విడివిడిగా డాక్యుమెంట్లలో పొందుపరిచారు. ఆ అన్ని డాక్యుమెంట్లలో కూడా పార్ట్నర్ యొక్క సైన్ మాత్రమే ఉంది, హీరో సైన్ లేదు. ఎందుకు నా సైన్ లేదు అని హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడే హీరో ఇంటికి లారా వచ్చింది. రిచర్డ్ రాసిన బుక్ మొత్తాన్ని ఆమె చదివినట్లుంది. నేను అతడు లవ్ చేసుకున్నదే లేదు, కానీ అతడు లవ్ చేసినట్లు ఇందులో రాశాడు. మేమిద్దరం ఒక ఇంట్లో ఉన్నట్లు కూడా అందులో రాశాడు. అతడు అతని ఫ్యాంటసీలో ఈ స్టోరీ అంతా రాసుకున్నాడు. అంతేకాదు వీడన్ రాసిన ఆ థీసిస్ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలని నేనే వీడన్ ను చంపేసినట్లు అతడు ఒక కథ రాశాడు. అది నాకిచ్చి చదవని మీరు చెప్పారు. ఇదిగో చూడండి, ఈ బుక్ లో ఉన్నది కూడా నిజంగా జరగనే లేదు. ఇదంతా అబద్ధం అని ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లోనే భోజనం కోసం హీరో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అప్పుడు సడన్ గా హీరో వెనక నుంచి ఒక కారు వేగంగా వస్తోంది. అతన్ని ఢీ కొట్టేలా వస్తోంది. అప్పుడు హీరో సడన్ గా గన్ తీసి టపా టపా అని కాల్ చేశాడు. ఇంతకీ నన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవర్రా అని కారులోకి తొంగి చూస్తే చనిపోయి పడి ఉన్నది ఆ కేర్ టేకర్. ఇప్పుడు ఈ కేసులో హీరోను అరెస్ట్ చేశారు. విచారణ రూమ్ లో హీరోను చాలా ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు హీరో తన పక్కన ఉన్న కేస్ ఫైల్స్ చూస్తున్నాడు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్టు బిట్టుగా గుర్తుకు వస్తోంది. వీడర్ ను నేనే చంపానని ఐసక్ ఒప్పుకున్న తర్వాత ఆ కేసుకు సంబంధించి చాలా మందిని తీసుకొచ్చి విచారించారు. ఒకానొక సమయంలో హీరో అతని ఫ్రెండ్ ఆ కేసును ముగించారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను పార్ట్నర్ ఒక డ్రాలో పెట్టాడు. అప్పుడు పార్ట్నర్ దగ్గరికి వచ్చిన హీరో, ఏంట్రా కేసు అయిపోయింది కదా, మనం రెగ్యులర్ గా వెళ్లే బార్ కు వెళ్లి మందు కొడదామా అని పిలిచాడు. ఇక్కడి వరకే హీరోకు గుర్తుంది. ఇదంతా హీరో గుర్తు చేసుకుంటున్న క్రమంలో అక్కడికి ఫ్రెండ్ వచ్చాడు. హీరోను ఆ కేసు నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ కేర్ టేకర్ ను హీరో చంపడానికి ముందు అతడు కార్ ఎక్కించి హీరోను చంపాలని అనుకున్నాడు కదా, అదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అందువల్ల ఆత్మరక్షణ కోసమే హీరో కేర్ టేకర్ ను హత్య చేశాడని తెలిసి అతన్ని విడుదల చేశారు. రిలీజ్ అయిన హీరో ఆ ఫ్రెండ్ మందు కొట్టడానికి ఒక బార్ కు వెళ్లారు. ఇంతకు ముందు హీరో ఒక విషయాన్ని గుర్తించాడు కదా, అన్ని డాక్యుమెంట్లలో ఇతని సైన్ లేదు. ఇప్పుడు దాని గురించే ఫ్రెండ్ ని అడుగుతున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా, ఇకపై నువ్వు నా ముఖమే చూడకు అని అక్కడ నుంచి కోపంగా లేచి వెళ్ళిపోయాడు. హీరోకు ఎప్పటి నుంచి అయితే ఒంట్లో బాగా లేకుండా పోయిందో అప్పటి నుంచి మందు కొట్టడం ఆపేశాడు. కానీ హీరోకు ఏ ప్రశ్నకు కూడా సమాధానం దొరకట్లేదు. అందువల్ల చాలా కన్ఫ్యూజన్ లో ఉన్న అతడు అతని ముందు ఉన్న వైన్ బాటిల్ ని తీసి ఎత్తి తాగుతున్నాడు. ఆ కేసులో మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను తన మైండ్ లో రన్ చేస్తున్నాడు. హీరో అక్కడే మత్తులో పడుకున్నాడు. తెల్లారింది. మత్తులో ఉండడం వల్ల ఆ బార్ బయటే హీరో పడుకున్నాడు. మత్తు పోయాక మళ్ళీ
ఆ బార్ ఎదురుగా వచ్చాడు. 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ హీరోకు గుర్తుకు వస్తోంది. గతంలో ఇద్దరు కూడా ఈ బార్ లోనే మందు కొట్టారు. ఫుల్ మత్తులో ఉన్న హీరో పార్ట్నర్ కార్ తీసుకుని ఇంటికి వెళ్తున్నా అని బయలుదేరాడు. అప్పుడే హీరోకు యాక్సిడెంట్ అయింది. అంతేకాదు కేర్ టేకర్ డయానా అనే ఒక అమ్మాయి గురించి చెప్పాడు కదా, ఆమె కూడా అదే బార్ లో వర్క్ చేసేది. ఇప్పుడు ఇదే బార్ కు వచ్చిన హీరో డయానాను విచారిద్దామని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. డయానా ఎక్కడా అని అడిగితే ఆమె 5 ఏళ్ల క్రితమే చనిపోయిందని చెప్పారు. ఇంతకు ముందు వీడన్ చనిపోయిన తర్వాత అతడు రెడీ చేసిన థీసిస్ ను తీసుకుని నా పేరు పెట్టి నేను పబ్లిష్ చేస్తానని ఒక ఆఫీసర్ ను లారా అడిగింది కదా, ఇప్పుడు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి హీరో ఎంక్వైరీ చేస్తున్నాడు. అప్పుడే హీరోకు కొన్ని విషయాలు తెలియవచ్చాయి. లారా వచ్చి అడిగినప్పుడు లేదు దీన్ని నువ్వు పబ్లిష్ చేయకూడదు అని ఆమె చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీళ్ళు వేర్వేరు డిపార్ట్మెంట్లకు వెళ్లారు. ఆ థీసిస్ ను చూసుకునే వారు లేక అది షెల్ఫ్ లోనే ఉండిపోయింది. ఇదే టైంలో అరకొరగా ఉన్న థీసిస్ ను లారా కంప్లీట్ చేసింది. ఆ థీసిస్ యొక్క టైటిల్ మార్చడమే కాదు, తన పేరు ఎలిజబెత్ గా మార్చుకుని అందులో ముద్రించింది. దాన్ని ఒక బుక్ గా బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించే ఆమెకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. బుక్ బయటకు వచ్చిన తర్వాత విషయం తెలిసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏమీ చేయలేకపోయారు. ఇదంతా కూడా ఆమె హీరోకు చెప్పింది. ఇక చివరగా హత్య జరిగిన వీడన్ ఇంటికి హీరో వచ్చాడు. హత్య జరిగిన క్రమంలో విచారణ కోసం హీరో ఆ ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు ఆ టైంలో ఏమేమి జరిగిందో హీరోకు కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తోంది. ఇంతకు ముందు మనం చూసాం కదా, ఈ ఇంట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ సైన్ చేసిన 3 బ్యాట్లు ఉంటాయని. క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులు వచ్చి చూసినప్పుడు ఆ బోర్డు లో 3 బ్యాట్లు లేవు, 2 మాత్రమే ఉన్నాయి. ఇంకోవైపు రిపోర్ట్ లో ఏముందంటే వీడన్ ను ఎవరో స్ట్రాంగ్ అయిన ఆయుధంతో తల వెనక కొట్టడం వల్లే చనిపోయాడని రిపోర్ట్ ఉంది. ఇంకోవైపు బ్యాట్ వేరే కనిపించట్లేదు కదా, అందువల్ల పాస్ట్ లో జరిగిందంతా హీరో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ లో ఉన్న 2 బ్యాట్లను చూశాడు. ఆ బ్యాట్ల దగ్గరే మట్టిని తోడే ఒక పరికరం ఉంది. ఇప్పుడు అతడు గార్డెన్ కు వెళ్ళాడు. ఇప్పుడు హీరో చేతిలో చిన్నదిగా ఒక రాడ్ ఉంది. ఆ రాడ్తో ఆ భూమిపై నొక్కి నొక్కి చూస్తున్నాడు. ఒకవేళ ఆ గార్డెన్ లో ఎవరైనా గొయ్యి తోడి పూడ్చారంటే ఈ రాడ్తో నొక్కితే లోపలికి వెళ్తుంది కదా, అది చెక్ చేయడం కోసమే హీరో అలా చేస్తున్నాడు. హీరో అనుకున్నట్లుగానే ఒక చోట గుచ్చగానే ఆ రాడ్ లోపలికి వెళ్ళింది. వెంటనే హీరో పార తీసుకొచ్చి అక్కడ తోడాడు. ఆ గొయ్యిలోనే వీడను హత్య చేసిన ఆ బేస్బాల్ బ్యాట్ ఉంది. దాన్ని హీరో తీసాడో లేదో వెనక నుంచి లారా వచ్చింది. ఆమె మాత్రమేనా అని చూస్తే ఆమె వెనక చేతిలో గన్ తో పార్ట్నర్ కూడా వచ్చాడు. అప్పుడు తుపాకీ చూసి బెదిరిస్తూ ఈ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు ఆ పార్ట్నర్. రే మొదటి నుంచి నేను నీకు చెప్తున్నాను, ఈ కేసును తిరగదోడకురా అని అన్నాను, కానీ ఎందుకురా ఇలా విచారిస్తుంటూ వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు అని అంటుంటాడు. అప్పుడు హీరో లేదురా నాకేం అర్థం కావట్లేదు, 10 సంవత్సరాల క్రితం నువ్వేం చేసావో చెప్పురా అంటున్నాడు. అప్పుడు అతడు ఇంకా నీకు గుర్తుకు రాలేదారా అంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం డయానా చేసిందే, అదేది నీకు గుర్తుకు లేదా? ఇలా పార్ట్నర్ అడగగానే డయానానా, ఏది ఆ బార్ లో పనిచేసిన అమ్మాయా ఇలా హీరో అడిగాడు. అప్పుడు పక్కనున్న ఆ లారా అవునండి ఆ అమ్మాయే, వీడన్ తను చేస్తున్న ప్రాజెక్టు కు పేషెంట్ గా కొంతమందిని ఉపయోగించుకున్నాడు కదా, అందులో డయానా కూడా ఒకటి అని ఈ లారా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆ లోపే ఆమెను ఆపిన ఈ పార్ట్నర్ ఏ లారా అంతా నేను చూసుకుంటాను నువ్వు గమ్మునుండవు అని అంటాడు. అప్పుడు మరుక్షణమే హీరో ఓహో కథ అలా పోతోందా, అలాగైతే ఆల్రెడీ మీ ఇద్దరికి పరిచయం ఉందా, ఇప్పుడేరా నాకు ఒకటి అనిపిస్తోంది అని హీరో ఏదో చెప్తున్నాడు. అప్పుడు పక్కనున్న లారా ఎవరికీ తెలియకుండా తన నడుము దగ్గర ఉన్న గన్ను తీయబోతోంది. కానీ ఆమె అనుకున్నట్లు హీరో ఏది చెప్పలేదు. గన్ను తీయబోతుంటే హీరో మాట్లాడడం స్టార్ట్ చేయగానే గన్ను అక్కడే పెట్టేసింది. ఇక్కడ హీరో ఏం చెప్తున్నాడంటే, రే నీ భార్యకు ఆపరేషన్ చేయించడానికి కూడా డబ్బు లేదని చెప్పావు, నీకే చాలా అప్పులు ఉన్నాయని అన్నావు. 10 సంవత్సరాల క్రితం నీకు అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ లారా వీడన్ను చంపమని నీకు డబ్బిచ్చింది. ఎందుకంటే వీడన్ చనిపోతేనే కదా అతడు రాసిన థీసిస్ ను ఈమె రాసినట్లు పబ్లిష్ చేయగలదు, అందువల్ల ఈమె చెప్పడం వల్లే నువ్వు వీడన్ను చంపావు కదా అంటున్నాడు. ఇప్పుడు ఇదే పాయింట్ ను గప్పున పట్టుకున్న లారా అయ్యయ్యో మీరు అనుకున్నట్లు ఈ వ్యక్తికి నేను డబ్బులేమీ ఇవ్వలేదండి, మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని ఈ పార్ట్నర్ ను ఇద్దరిని కలిశాను, మీరు యాక్సిడెంట్ లో ఇలా పడుకున్నారు కదా, అప్పుడు పార్ట్నర్ నా దగ్గరికి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి నన్ను భయపెట్టాడు. అప్పుడు భయపడిపోయి నేను వేరే ఊరికి వెళ్లి నా పేరు కూడా మార్చేసుకున్నాను. కొన్నాళ్ల క్రితం నా బుక్ పబ్లిష్ అయిన తర్వాత అది చూసిన రిచర్డ్ నేరుగా పార్ట్నర్ కు కాల్ చేసి ఆమె రాసి పబ్లిష్ చేసిన బుక్ నిజంగా ఆమెది కానే కాదు, వీడన్ యొక్క కష్టాన్ని ఈమె దొంగిలించింది అలా అని కంప్లైంట్ చేశాడు. వెంటనే ఈ పార్ట్నర్ కు డబ్బు
డబ్బు కావాలి కాబట్టి నా దగ్గరకు వచ్చాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు, నేను అడిగిన డబ్బు గాని ఇవ్వలేదంటే ఈ విషయం బయటకు చెప్పి నీ పరువు తీస్తానని అన్నాడు. ఇలా వెంటనే లారా ఒక కథ అల్లేసింది. అదంతా విన్న పార్ట్నర్ అయ్యయ్యో ఇంతలోనే ఎంత కథ అల్లిందిరా నాయనా అంటున్నాడు. రే హీరో, నువ్వు ఎవరినైనా నమ్ము, కానీ ఈమెను మాత్రం నమ్మకురా అంటున్నాడు. వీడన్ను చంపింది ఈమెనే. వీడన్ను ఏ స్టైల్లోనైతే చంపిందో అచ్చం అలాగే రిచర్డ్ ను కూడా చంపింది. ఈమె చెప్పింది చేసేవాడెవడో తెలుసా? ఆ కేర్ టేకరే. రిచర్డ్ రాసిన బుక్ ను కూడా నువ్వు చదివావు కదా, ఆల్రెడీ అతడు ఆ బుక్ రాశాడని ఈ కేర్ టేకర్ ద్వారా తెలుసుకున్న లారా ఆ బుక్ లో కేర్ టేకర్ ను రిచర్డ్ హంతకుడిగా రాశాడని అతనికి అబద్ధం చెప్పింది. అతన్ని ఉసిగొల్పి అతనితోనే రిచర్డ్ ను చంపించింది. నువ్వు ఎక్కడ ఇది తోడుకుంటూ వెళ్లి అన్ని నిజాలు కనిపెడతావునని ఆ కేర్ టేకర్ తోనే నిన్ను కూడా చంపించాలని చూసింది. ఈమె ఏదైనా కూడా పక్కా ప్లాన్ తో చేస్తుందిరా. ఈమెకి ఏదైనా పని కావాలంటే మిగతా వాళ్ళను రెచ్చగొడుతుంది, వాళ్ళ ద్వారా తనకు కావాల్సిన పనులను చేసుకుంటుంది. ఇలా పార్ట్నర్ చెప్తున్న క్రమంలోనే టప్పున తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే లారా పార్ట్నర్ ను కాల్చింది. నెక్స్ట్ హీరోను కూడా కాల్చడానికి ట్రై చేస్తోంది. అప్పుడు మళ్ళీ ఇంకో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఈసారి కింద పడిన పార్ట్నర్ లారాను షూట్ చేశాడు. లారా అక్కడికక్కడే చనిపోయింది. పార్ట్నర్ చనిపోవడానికి ముందు నేనంతా నీకోసమే చేశానురా అని హీరోను చూస్తూ అంటున్నాడు. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నాటి ఈ కేసును మళ్ళీ తిరగదోడి ఐసెక్ హంతకుడు కాదని నిరూపించారు. ఈ కేసులోంచి అతన్ని రిలీజ్ చేశారు. హీరో ఈ కేసు ముగిసిన తర్వాత హాస్పిటల్ కు వెళ్ళాడు. హీరోకు సర్జరీ జరిగి చాలా రోజులైంది కదా. ఇప్పటి వరకు హీరోకు బిట్టుగా గుర్తుకు వచ్చిన హీరో యొక్క పాత మెమరీస్ ఇప్పుడు హీరోకు మొత్తంగా గుర్తుకొచ్చాయి. ఇప్పుడు హీరో ఇంటికొచ్చాడు. ఇప్పుడు రాబోయే ట్విస్ట్ వేరే లెవెల్. మధ్యలో మైండ్ ను యాక్టివేట్ గా పెట్టుకోవాలని ఇతడు ఒక పెద్ద పజిల్ ను సాల్వ్ చేస్తాడు. ఆ పజిల్ మొత్తాన్ని సాల్వ్ చేసి హీరో టేబుల్ పై పెట్టాడు. ఆ తర్వాత ఇంతకు ముందు ఒక ఫోటో చూపించారు కదా, ఇతని భార్య ఉన్న ఫోటో, దాని ఫ్రేమ్ కూడా పగిలిపోతుంది కదా, దాన్ని తీస్తున్నాడు. పగిలిన అద్దం పీసులను ఒక్కొక్కటిగా తీశాడు. ఇంతకీ హీరో పక్కన ఉన్నది ఎవర్రా అని చూస్తే ఆ డయానే అతని భార్య ప్లేస్ లో ఉన్నది. హీరో యొక్క భార్య ఈ డయానానే. అంతేకాదు కేర్ టేకర్ వీడన్ ఇంట్లో నుంచి ఒక క్యాసెట్ ను తీసి దాన్ని ప్లే చేస్తాడు. వీడన్ తను అమ్మాయిలతో కలిసేటప్పుడు వారికే తెలియకుండా వీడియో తీసి వాటిని క్యాసెట్ లో సేవ్ చేస్తాడు. అందులో వీడన్ తో తందాన తాన ఆడింది ఈ డయానానే. ఆ సీన్ ను మధ్యలో చూపిస్తారు. ఇంతకు ముందు లారాను హీరో చూసినప్పుడు అతనికి ఒక సీన్ గుర్తుకు వస్తుంది. నేను లారా ఎక్కడో కలిసి మాట్లాడుకున్నాం, కానీ ఆ ప్లేస్ గుర్తుకు రావట్లేదని కూడా హీరో అనుకుంటాడు. ఆ ప్లేస్ ఎక్కడా అని ఆలోచిస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు చూపిస్తున్నారు. డయానా పనిచేసే అదే బార్ లో హీరో లారా మీట్ అయ్యారు. ఈ లారా తనకు ఏదైనా పని కావాలంటే మిగతా వారిని రెచ్చగొట్టి వారి ద్వారా తన పని పూర్తి చేసుకుంటుంది కదా. వీడన్ అతడు రెడీ చేసిన ప్రాజెక్ట్ లో లారా పేరును చేర్చలేదు, కానీ ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం తనకే రావాలని లారా యొక్క ఆశ. అందువల్ల మొదట వీడన్ ను చంపాలని అనుకుంది. అందువల్ల హీరోను బార్కు రప్పించిన లారా, ఏమండి వీడన్ ఉన్నాడు కదా, అతడు కొంతమంది పేషెంట్లకు ట్రీట్మెంట్ పేరుతో రప్పించుకుని వారిని లోబరుచుకుంటున్నాడని చెప్పింది. అందులో మీ భార్య కూడా ఒకటి. మీరు నమ్మకపోతే నేను ఒక క్యాసెట్ ఇస్తాను, అది ఇంటికెళ్ళి చూడండి అని కేర్ టేకర్ ఇచ్చిన క్యాసెట్ ను హీరోకి ఇచ్చింది. ఇంటికెళ్ళి అది చూసిన హీరో తట్టుకోలేకపోయాడు. తన భార్యను అతడు అలా చేశాడా అని కోపంతో రగిలిపోయాడు. మొదట డయానా దగ్గరికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ రోజు రాత్రే వీడని ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో ఉన్న బేస్బాల్ బ్యాట్ తీసుకుని ఐసెక్ ఇంట్లోనే ఉన్న క్రమంలో అతడు ఉన్నాడని తెలియకుండా వీడన్ ను హీరో కొట్టి చంపాడు. కొంచెం సేపట్లోనే భయపడిన ఐసెక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత పార్ట్నర్ వచ్చి హీరో చేసిందంతా చూశాడు. లారానే హీరోను రెచ్చగొట్టిందని తెలుసుకున్న ఫ్రెండ్ హీరోను కాపాడాలని అతని చేతిలో ఉన్న మర్డర్ వెపన్ తీసుకుని గార్డెన్ లో గొయ్యి తీసి పాతి పెట్టాడు. అంతటితో ఈ కేసులో హీరో తలదూర్చలేదు. హీరో ఈ కేసులో దొరికిపోకూడదని ఐసెక్ ను ఈ కేసులోకి ఆ ఫ్రెండే లాగాడు. ఆ తర్వాత ఒక్కో సాక్షిని అతడే విచారించి ఆ స్టేట్మెంట్ రికార్డులో అతడే సైన్ చేసి కేసును క్లోజ్ చేశాడు. మొత్తంగా చూస్తే వీడన్ ను చంపిన హంతకుడు హీరోనే. ఇదంతా హీరోకు గుర్తుకు రాగానే గన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు. అక్కడ హీరో ఏం చేశాడనేది చూపించలేదు. మేబీ గిల్టీ ఫీలింగ్ తో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, లేదంటే తనే వీడన్ ను చంపాలని సరెండర్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా తను చేసిన తప్పుకు హీరో శిక్ష అనుభవించి ఉంటారన్న మెసేజ్ తో ఈ సినిమాను ముగించారు. చాలా మంది సినిమాను చూసిన తర్వాత లైక్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. ఒక్కో సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. సినిమాను చూసిన తర్వాత మీరు ఒక లైక్ ఇచ్చారంటే
చూస్తుంటే పడిన కష్టం అంతా మర్చిపోతాం. అందువల్ల తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.